నా భారతదేశంలో ఉంటూ నా భారతదేశంలో శ్వాస పీలుస్తూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ నీళ్లు తాగుతూ ఇక్కడే బ్రతుకుతూ ఇక్కడే ఉపాధి పొందుతూ నువ్వు పాకిస్తాన్ పాట గనక పాడితే నీ నాలిక చీరేస్తా. నీ కనుక అంతగా ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు అన్ని దారులు ఓపెన్గా ఉన్నాయి. ఏకంగా ఏ దేశం కూడా చెప్పనంతగా మీకందరికీ అటారీ బార్డర్ను ఓపెన్ చేశాం, వెళ్ళిపోండి. కానీ ఇక్కడే ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్లు కొట్టడం, భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఇష్టం వచ్చినట్టుగా విరోచితంగా మాట్లాడడం కనుక చేస్తే నీ నాలుక చీరేస్తా, నీ కాళ్ళు కోసేస్తా. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అటు టాలీవుడ్ నటి ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ మాట్లాడుకొచ్చారు. ఒకసారి రష్మి గౌతమ్ పలు సంచలన ట్వీట్లతో రెచ్చిపోయారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తను పెట్టిన ట్వీట్లు నిజంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. నిజంగా ఇప్పటివరకు ఇంతటి స్థాయిలో ఎవరు కూడా స్పందించలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇటు పాకిస్తాన్ భారత్ యుద్ధం మొదలైన తర్వాత అటు టాలీవుడ్ నటి యాంకర్ రష్మి స్పందించిన తీరు చూస్తే నిజంగా ఇంతలా ఆలోచిస్తారా, ఇంతగా నిజంగా స్పందించాల్సిన అవసరం ఉందంటూ కూడా అనిపిస్తోంది. అందరినీ ఆలోచింపజేసే విధంగా ఈ ట్వీట్లు ఉన్నాయి.